చెప్తున్నాను దేవుని బిడ్డలారా. ప్రార్థనలో దేవుని ప్రత్యక్షత పొందుకున్నవారు మన జీవితంలోకి వచ్చినా, మన కుటుంబంలో ఉన్న ఎంప్టీ అయిపోయిన జీవితాలు ఫుల్నెస్తో నింపబడ్డమే కాక, నిర్జీవమైన జీవితాలు జీవం పొందటమే కాక, రక్షణ లేని వారు రక్షణ పొందటమే కాక, పాపములు ఉన్నవారు విడుదల పొందటమే కాక, రోగములతో ఉన్నవారు స్వస్థత పొందటమే కాక, దరిద్రతలు ఉన్నవారు ఆశీర్వాదకరంగా మారిపోతారు. అందుకని మీరు దీపం వెలిగించి ఎవరు మంచం కింద కుంచం కింద పెట్టరు, దీపం వెలిగించి దీపస్తంభం మీద పెడతారు అందరికి వెలుగునిచ్చుటకై. అంటే ఆత్మచేత నింపబడుతున్న మనం, ప్రార్థనలలో ఉంటున్న మనం ఒక దీప స్తంభాలుగా అందరికీ వెలుగునిచ్చేవారుగా వెలగాల. అయ్యో ఈ బ్రదర్ వచ్చాడండి, డ్రైనెస్ వచ్చింది, లోక వార్తలని చెప్తాడు, ముసలమ్మ ముచ్చట్లని చెప్తాడు, సెల్ ఫోన్ విషయాలని చెప్తాడు, ఆత్మీయ సంబంగతులు